నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనిస్తూ అది మరింత బలపడే అవకాశం ఉండటంతో పాటు వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నది. ఇది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉంది. తరువాత తదుపరి 12 గంటల్లో తీరానికి దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అది ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 4 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులలో 5వ రోజున పలు ప్రాంతాలలో, 6, 7వ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలపై. దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా జిల్లాలపై ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో